హలో ఎవ్రీవన్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోలోకి వెళ్లే ముందు నటసింహం బాలకృష్ణ గారు అండ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ గారు, వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ హీరో ఎవరో, వీళ్ళిద్దరి ఫిల్మ్స్ లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి. మీ వంతు సపోర్ట్ గా ఈ వీడియోని లైక్ చేయండి. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చివరి వరకు చూడండి. గాడ్ ఆఫ్ మాసెస్ టాలీవుడ్స్ ఆల్ టైమ్ నెంబర్ 1 హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ గారు. ఆయన టాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టార్స్ మాత్రమే కాదు, ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టార్స్ లో ఒకరు. తెలుగు సినిమా పేరుని భైరవ ద్వీపం, ఆదిత్య 369, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లెజెండ్ ఇలాంటి అనేక గొప్ప, విభిన్నమైన అండ్ కమర్షియల్ మూవీస్ తో ఇలా అన్ని జానర్స్ ని టచ్ చేస్తూ తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళినటువంటి హీరో. ఇక సమరసింహారెడ్డి అండ్ నరసింహనాయుడు లాంటి సినిమాలతో అయితే ఆ టైంలో మాస్ హిస్టరీ అని ఆల్ ఇండియా లెవెల్లో క్రియేట్ చేసి ఆల్ ఇండియా లెవెల్లో నెంబర్ 1 హీరోగా మారిపోయారు ఆ టైంలో. అయితే ఆయన ఏ సినిమా పడితే ఆ సినిమా అనేది ఎప్పుడు కూడా చేయడం అనేది జరగలేదు. ఎప్పుడూ కూడా కథ విషయంలో ఆయన ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంటారు. ఒక పక్క కమర్షియల్ సినిమాల్ని చేస్తూనే ప్రేక్షకులకి ఏదైనా సరే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ని ఇవ్వాలి అని వైవిధ్యమైనటువంటి సినిమాల్ని కూడా ఆయన చేస్తూనే ఉండేవారు. అందుకే ఇండస్ట్రీలోకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తయినా ఆయన ఇప్పటికీ 100కి పైగా సినిమాలు మాత్రమే చేశారు. ఆయన గనక ఆయన దగ్గరకు వచ్చినటువంటి అన్ని కథల్ని రిజెక్ట్ చేయకుండా యాక్సెప్ట్ చేసి సినిమాలు గనక పూర్తి చేసి ఉండుంటే, కేవలం రెమ్యునరేషన్ ని, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని సినిమాల్ని గనక తీసి ఉండుంటే, ఈ పాటికి ఆయన కెరీర్ లో కూడా 250కి పైగా సినిమాలు అనేవి ఉండేవి. అండ్ అనేక ఇండస్ట్రీ హిట్స్ అనేవి కూడా ఆయన పేరు మీద ఉండేవి. అయినా బాలకృష్ణ గారు రికార్డ్స్ గురించి ఎప్పుడూ పాకులాడలేదు. రికార్డ్స్ బాలకృష్ణ గారిని వెతుక్కుంటూ వచ్చాయి చాలా సినిమాలతో. బాలకృష్ణ గారు వచ్చి 50 ఏళ్ళైనా ఎందుకు ఇప్పటికీ 100కి పైగా సినిమాలు మాత్రమే చేశారో, ఆయన రిజెక్ట్ చేసినటువంటి సినిమాలేంటో, ఆయన ఎందుకు రిజెక్ట్ చేయవలసి వచ్చిందో, ఇలా అనేక అంశాలపై మేము ఇప్పటికే చాలా వీడియోస్ చేశాం. ఆ వీడియోస్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాం, వాటిని కూడా చూడండి. అప్పుడు మీకు బాలకృష్ణ గారు 50 ఏళ్ళైనా సరే 50 ఏళ్లలో 100 సినిమాలే ఎందుకు చేశారో క్లారిటీ వస్తుంది. ఇక మనం టాపిక్ లోకి వెళ్తే, యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ గారి గురించి అందరికీ తెలుసు. టాలీవుడ్ లో ఆయనకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది ఉంది. అయితే బాలకృష్ణ గారు రిజెక్ట్ చేసినటువంటి కొన్ని సినిమాలు అనేది ఆయన చేయడం జరిగింది. వాటిల్లో మెజారిటీ హిట్స్ గా కూడా నిలిచాయి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. బాలకృష్ణ గారు రిజెక్ట్ చేస్తే, రాజశేఖర్ గారు చేసినటువంటి ఫస్ట్ ఫిలిం 1990 సెప్టెంబర్ 28న రిలీజ్ అయినటువంటి అంకుశం. గ్రేట్ డైరెక్టర్ కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది బాక్స్ ఆఫీస్ దగ్గర. కేవలం బ్లాక్ బస్టర్ సక్సెస్ తో మాత్రమే సరిపెట్టుకోకుండా ట్రెండ్ సెట్టర్ గా కూడా నిలిచింది ఈ సినిమా టాలీవుడ్ లో. అప్పటి వరకు పెద్దగా గుర్తింపు లేని రాజశేఖర్ గారిని ఒక్కసారిగా స్టార్ హీరోగా మార్చింది ఈ సినిమా. ఎంతలా అంటే చిరంజీవి, బాలకృష్ణల తర్వాత మరొక స్టార్ హీరో అని చెప్పే స్థాయికి రాజశేఖర్ గారి ఫాలోయింగ్ అనేది ఈ సినిమాతో పెరిగింది. ఆయనకి చాలా మంది అభిమానులు కూడా ఆ టైంలో తయారయ్యారు ఈ సినిమాతో. అయితే కోడి రామకృష్ణ గారు ముందుగా ఈ సినిమా స్టోరీని చెప్పింది నటసింహం బాలకృష్ణ గారికి. 1984లో మంగమ్మ గారి మనవడు సినిమాతో సూపర్ స్టార్ గా మారినటువంటి బాలకృష్ణ గారు ఆ తర్వాత 1986లో ఇండియాలోనే ఎవరికీ సాధ్యం కాని సింగిల్ ఇయర్ లో బ్యాక్ టు బ్యాక్ 6 హిట్స్ అంటే డబుల్ హ్యాట్రిక్ సక్సెస్ ని సాధించి సూపర్ డూపర్ ఫామ్ లో ఉండగానే, ఆ తర్వాత 1989లో ముద్దుల మావయ్య ఇండస్ట్రీ హిట్ తో సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ గా మారారు ఆ టైంలో. దాంతో ఆయనకి అనేక మంది డైరెక్టర్స్ కథలు చెప్పడం అనేది స్టార్ట్ చేశారు. వాటిల్లో ఈ సినిమా కథ కూడా ఒకటి. ఈ కథ బాలకృష్ణ గారికి నచ్చినా కూడా కొన్ని మార్పులు చేయమని కోడి రామకృష్ణ గారికి చెప్పారు. ఈ సినిమా ఆయనకి సరిగ్గా సూట్ అవుతుంది అండ్ ఆయన స్టార్డమ్ ని మరో 10 పెంచుతుంది అని చాలా మంది ఆయనకి చెప్పినా కూడా, ఈ టైంలో ఫ్యామిలీ మాస్ కమర్షియల్ హీరోగా ఉన్న నేను ఇలాంటి సినిమా చేస్తే యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ అనేది వస్తుంది అని ఆయన ముందే ఎక్స్పెక్ట్ చేశారు. అది ఆయనకి నచ్చకపోవడంతో రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. అయితే ఇంత హ్యూజ్ సక్సెస్ఫుల్ ఫిల్మ్ ని బాలకృష్ణ గారు రిజెక్ట్ చేసుకోవడం అనేది ఇప్పటికీ చాలా మంది మాస్ ఆడియన్స్ అండ్ ఎస్పెషల్లీ ఆయన ఫ్యాన్స్ కి ఒక డిసప్పాయింట్మెంట్ అనే చెప్పాలి. మొత్తానికి బాలకృష్ణ గారు రిజెక్ట్ చేసినటువంటి ఈ సినిమా రాజశేఖర్ గారి కెరియర్ కి ఎంతో హెల్ప్ అయిందనే చెప్పాలి. మరి బాలకృష్ణ గారు ఈ క్యారెక్టర్ లో నటించి ఉండుంటే, ఈ సినిమాని రిజెక్ట్ చేయకుండా ఉండుంటే ఎలా ఉండేదో మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. నెంబర్ 2, 1993లో రిలీజ్ అయినటువంటి అల్లరి ప్రియుడు. కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో తెరకెక్కినటువంటి ఈ సినిమాని ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్ అనే బ్యానర్ లో నిర్మించారు.
రాజశేఖర్ గారు హీరోగా, రమ్యకృష్ణ గారు అండ్ మధుబాల గారు హీరోయిన్స్ గా తెరకెక్కినటువంటి ఈ సినిమాలో సాంగ్స్ అనేవి ఇప్పటికీ చాలా ఫేమస్. ఎంఎం కీరవాణి గారు ఈ సినిమాకి అందించినటువంటి మ్యూజిక్ అనేది ఇప్పటికీ చాలా స్పెషల్ గా ఉంటుంది. అయితే ఈ ఫిల్మ్ స్టోరీని కె రాఘవేంద్రరావు గారు ముందుగా చెప్పింది బాలకృష్ణ గారికి. 1992 రౌడీ ఇన్స్పెక్టర్ లాంటి ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ తో స్టార్డమ్ పరంగా అండ్ రెమ్యునరేషన్ పరంగా కూడా ఎంతో టాప్ లెవెల్లో ఉన్నటువంటి బాలకృష్ణ గారు ఈ లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తే చాలా బాగుంటుంది అని ఈ మూవీ మేకర్స్ అండ్ కె రాఘవేంద్రరావు గారు భావించారు. అండ్ ఈ స్టోరీ కూడా బాలకృష్ణ గారికి చాలా బాగా సూట్ అవుతుంది. రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాతో ఆయనకు వచ్చినటువంటి మాస్ ఇమేజ్ ని ఎలా హ్యాండిల్ చేయాలో అనే కన్ఫ్యూజన్ లో ఉండడం వల్ల బంగారు బుల్లోడు అండ్ నిప్పురవ్వ లాంటి సినిమాలకి అప్పటికి కమిట్ అయ్యారు బాలకృష్ణ గారు. ఈ సినిమాని చేయలేకపోయారు. బహుశా డేట్ సజెస్ట్ అయి ఉండకపోవచ్చు, లేదా కథ అంతగా అనిపించకపోవచ్చు. కానీ మొత్తానికి ఈ సినిమాని ఆయన రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత రాజశేఖర్ గారితో ప్రారంభమైనటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయి సూపర్ హిట్ గా నిలిచింది. మరి ఈ సినిమా బాలకృష్ణ గారు చేసిండుంటే ఎలా ఉండేదో మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. నెంబర్ 3, 1995 అక్టోబర్ 21 రిలీజ్ అయినటువంటి వేటగాడు. ఈ సినిమా 1993లో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, కాజోల్ అండ్ శిల్పా శెట్టి కాంబినేషన్ లో వచ్చినటువంటి బ్లాక్ బస్టర్ ఫిలిం బాజీగర్కి ఒఫీషియల్ తెలుగు రీమేక్. రాజశేఖర్ గారి కెరీర్ లో వైవిధ్యమైనటువంటి మూవీస్ లో ఇది కూడా ఒకటిగా నిలిచింది. అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా మిగిలింది ఈ ఫిలిం. అయితే ఈ మూవీ ప్రొడ్యూసర్స్ ఏ కోదండరామరెడ్డి గారి డైరెక్షన్ లో బాలకృష్ణ గారు హీరోగా ఈ సినిమాని తెరకెక్కించాలి అనుకున్నారు. కానీ అప్పటికే భైరవ ద్వీపం అండ్ ఆదిత్య 369 లాంటి డిఫరెంట్ ఫిల్మ్స్ అటెంప్ట్ చేసినటువంటి బాలకృష్ణ గారు ఈ సినిమాపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ప్లస్ ఆ టైంలో ఆయనకి రీమేక్స్ పై కూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. దాంతో ఈ సినిమా కథ వైవిధ్యంగా ఉన్నా సరే ఆయన రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత రాజశేఖర్ గారు హీరోగా తెరకెక్కినటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది. అయితే బాలకృష్ణ గారు గనక ఈ సినిమా చేసినుంటే భైరవ దీపం అండ్ ఆదిత్య 369 తర్వాత ఆయన కెరీర్ లో మరొక వైవిధ్యమైనటువంటి ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ గా నిలిచిపోయి ఉండేది. అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచి ఉండేది అని ఇప్పటికీ చాలా మంది సినీ విశ్లేషకులు భావిస్తూ ఉంటారు. మరి ఈ సినిమా బాలకృష్ణ గారు చేసుంటే ఎలా ఉండేదో మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. ఫైనల్లీ నెంబర్ 4, 2000లో రిలీజ్ అయినటువంటి ఫ్యామిలీ డ్రామా ఫిలిం మా అన్నయ్య. రవిరాజ పినిశెట్టి గారి డైరెక్షన్ లో తెరకెక్కినటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్ గా నిలిచింది. అలాగే రాజశేఖర్ గారి కెరీర్ లో మరొక హిట్ మూవీగా ఈ సినిమా పేరు దక్కించుకుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఈ సినిమా టైంలో చాలా అట్రాక్ట్ చేసి ఇంప్రెస్ చేసిందనే చెప్పాలి. ఈ సినిమాలో పాటలు కూడా మంచి పేరు వచ్చింది. అయితే ఈ మూవీ స్టోరీని రవిరాజ పినిశెట్టి గారు ముందుగా చెప్పింది బాలకృష్ణ గారికి. అయితే అప్పటికే ఇలాంటి ఫ్యామిలీ డ్రామా సినిమాలు అనేవి ఆయన చాలా చేయడం అనేది జరిగింది. అండ్ పెద్దన్నయ్య సినిమాలాగే ఈ సినిమా కూడా ఉంది అని ఆయన ఈ సినిమాపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ప్లస్ ఆ టైంలోనే ఆయన బ్యాక్ టు బ్యాక్ మాస్ మూవీస్ తో టాలీవుడ్ లోనే మోస్ట్ హ్యాపెనింగ్ మాస్ హీరోగా ఉన్నారు. సో అలాంటి సినిమాలు చేస్తున్న సమయంలో ఇలాంటి ఫ్యామిలీ డ్రామా చేస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా వర్కౌట్ అవ్వదు అని ఆయనకు అనిపించింది. దాంతో మొత్తానికి ఈ స్టోరీని ఆయన రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత రవిరాజ పినిశెట్టి గారు రాజశేఖర్ గారితో తెరకెక్కించి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్ ని అందుకున్నారు. చూసారుగా రాజశేఖర్ గారు చేసినటువంటి, బాలకృష్ణ గారు చేయాల్సినటువంటి ఫిలిమ్స్. వీటిల్లో వేటగాడు సినిమా ఒకటే ఫ్లాప్ గా నిలవగా మిగతా 3 సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్స్ గా నిలిచాయి. మరి ఈ రిజెక్ట్ చేసిన సినిమాలన్నీ కూడా బాలకృష్ణ గారు చేసి ఉంటే ఎలా ఉండేదో మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి.